వెల్కమ్ బ్యాక్. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారులపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక తమను వేధించిన ఏ ఒక్క అధికారిని కూడా వదిలేదే లేదని తేల్చి చెప్పారు. ఇక మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించారని వాపోయారు. 10 రోజుల్లోగా తనపైన నమోదైన కేసులను విచారించి వాస్తవాలు వెల్లడించకపోతే ఎస్పీ, ఆర్టీఓ అధికారుల ఆఫీసుల వద్ద కుటుంబంతో ధర్నా చేస్తారని హెచ్చరించారు. ఇక మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పేర్ని నాని, డీటీసీ శివరాం ప్రసాద్ను వదిలిపెట్టనని అన్నారు. ఇక రాష్ట్రంలోని ఐఏఎస్ అలాగే ఐపీఎస్లు అవినీతి పరులేనని, వారి అంతు కూడా చూస్తాను అంటూ ఫైర్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. నా ఫ్యామిలీ గురించి సంబంధించినది. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని, దీనికి ఎస్పీ కూడా కారకుడే. నన్ను పట్టుకొచ్చిన వాళ్ళందరి మీద రాశాను నేను బుక్లెట్. ఇదిగో మొత్తం నాకు చాలా అన్యాయం జరిగింది గవర్నమెంట్లో. ఎవరు గవర్నమెంట్లో? వైఎస్ఆర్ గవర్నమెంట్లో. నేను ఈ గవర్నమెంట్ ఏమనుకో చంద్రబాబు ఒకవేళ నేను పోయి అడిగితే అన్నీ చేస్తాడు నాకే. బట్ ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. లేదంటే రేపు ఆయన అంటారు. దీంట్లో సీతారామాంజనేయులు మెయిన్. సీతారామాంజులు వదలను. వాడు పేరుని నాని, అతను అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, ఈయన డీటీసీ శివప్రసాద్, అందరూ బ్రేక్ ఇన్స్పెక్టర్లో మీ ఇండ్ల కాడొచ్చి కూర్చుంటా. ఇది